హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 10th వీక్ ఎవరు ఎలిమిట్ అవుతున్నారో తెలిసిపోయింది. సో గౌరవ్ ఈ వీక్ అయితే గౌరవ్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయారు. గౌరవ్ నిఖిల్ వీళ్ళిద్దరు టైట్. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వీళ్ళిద్దరూ కాతం లాస్ట్ వీకే ఎలిమిట్ కావాల్సింది. అప్పుడు వీళ్ళిద్దరూ నామినేట్ లిస్ట్లో లేరు కాబట్టి 9th వీక్లో. సో ఈ వీక్ వచ్చారు కాబట్టి డ్యామ్ షూర్గా వాళ్ళిద్దరు వచ్చి ఎవరు కంపల్సరీ వెళ్తారని చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఖిల్ కొంచెం పర్ఫార్మెన్స్ అనేది చేశాడు. సో గౌరవ్ అంతగా పర్ఫార్మెన్స్ లేదు. సో మొత్తానికి అయితే గౌరవ్కి 90% గౌరవ్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతారు ఈ వీక్. సో లేని పక్షంలో నిఖిల్ జస్ట్ 5% తేడా. ఓకే, నిఖిల్కి గౌరవ్కి డిఫరెన్స్ పెద్ద తేడా కూడా ఏం లేదు, జస్ట్ 1% 2% డిఫరెన్స్ చెప్పలేం. ఇట్లా మ్యాచ్ అయిపోయి మ్యాక్సిమం గౌరవ్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి అయితే 10th వీక్ కెప్టెన్ అయితే తనుజ అయితే అయింది. సో 9th వీక్ నుంచి కష్టపడుతున్న 10th వీక్ అయింది మొత్తానికి అయితే. సో దీనికి టాస్ పర్ఫార్మెన్స్లో సుమన్ శెట్టి, తర్వాత తను ఇమాన్యుయల్ చేసిన కామెడీ పర్లేదు. సో మిగతా కంటెస్టెంట్ అంత పర్ఫార్మెన్స్ లేదు, మిగతా పోల్చుకుంటే కొంచెం కన్నికబుల్ ఇద్దరు మధ్య ఎక్కువ ఉంది. సో ఓవరాల్గా అయితే ఈ వీక్ అయితే సో గౌరవ్ అయితే అవసరం వెళ్ళిపోతారు డ్యామ్ షూర్గా. లేని పక్షంలో నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ, జస్ట్ 5% డిఫరెన్స్ అంతే, ఇప్పుడు కూడా వేయలేదు. సో ఇది వీక్ మొత్తానికి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నామినేట్ అయిన రోజు నుంచి చెప్తున్నాను ఎవరు వెళ్ళిపోతారు అనేది. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఆట తిరగలేదు. ఇప్పుడు ఈ టాస్ పర్ఫార్మెన్స్ నిఖిల్ కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ దాన్ ద గౌరవ్. సో అందుకే గౌరవ్ వెళ్ళిపోతున్నాడు, నిఖిల్ సేవ్ అవుతున్నారు. సో నేను అనుకున్న పర్ఫెక్షన్ విధంగా. సో నా వీడియో లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.